సూపర్ స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? ఏపీలో అమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్. తెలుగు రాష్ట్రాల్లో తమ పాలనా శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఏపీలో కాటా అమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్. ఇద్దరు అత్యంత సమర్థులైన డైనమిక్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా తమదైన మార్కుతో పూర్తి చేసి సక్సెస్ చేస్తారనే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అలాంటి అధికారులు ఇప్పుడు ఎందుకు లూప్ లైన్ లోకి వెళ్లిపోయారనేదే బ్యూరోక్రాసీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాటా అమ్రపాలి ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత డెప్టు కేటాయింపుల్లో ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సి వచ్చినా మొదటి నుంచి తెలంగాణ క్యాడర్ లోనే పనిచేయాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కూడా ఏపీకి వెళ్లక తప్పకపోవడం, అక్కడ అనుకూల వాతావరణం లేకపోవడంతో వరుస సెలవుల్లోకి వెళ్లిపోయి చివరికి పోస్టింగ్ లేని బదిలీ ఎదుర్కొన్నారు స్మితా సబర్వాల్. తెలంగాణలో సుదీర్ఘ కాలం పాటు సీఎంఓతో పాటు పలు కీలక శాఖల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇతర అధికారుల తరహాలో బ్యూరోక్రాటిక్ లౌక్యం ప్రదర్శించలేకపోయారు. కొత్త పాలనా ప్రాధాన్యతలకు సరితూగకపోవడం, ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేయడంతో ప్రాధాన్యత కోల్పోయారు. లూప్ లైన్ బాధ్యతల కంటే సెలవుల్లో ఉండటానికి ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అధికార యాంత్రాంగంలో లౌక్యాలు, రాజకీయ అనుగుణ వైఖరుల కంటే సొంత శైలికి కట్టుబడే ఇలాంటి సమర్థులైన అధికారులు యాక్టివ్ గా లేకపోవడం నిజంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగానికి తీరని లోటే.